నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆర్జీవి ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, నేను ఎవరికి బిస్కెట్ లేను, నేను ఎవరికి తొత్తును కాదు, నేను ఎవరి కింద పని చేయను అని అంటూ ఉంటారు. కానీ ఆయన చేసేటువంటి పనులు చూస్తూ ఉంటే నిజంగానే ప్లేట్ మార్చారేమో అని అనిపిస్తుంది. ఎందుకు అనంటే, రీసెంట్గానే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. మీట్ అయిన తర్వాత నా ఫ్రెండ్ ఫైర్ క్రాకర్ అని అన్నారు. అంటే వైసీపీకి అండ్ జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోతున్నారు ఆర్జీవి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఆర్జీవి ఎప్పుడు ఏం అడిగినది చెప్తారు, నేను ఎవరికి తొత్తును కాదు, నేను ఎవరి కింద పని చేయను అని చెప్పేసాను. కానీ ఆయన చేసే పనులు చూస్తే అవన్నీ నిజమేమో అనేటువంటి డౌట్ వస్తుంది అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత తెలంగాణ సీఎం నా ఫ్రెండ్ ఫైర్ క్రాకర్ అన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అండ్ వైసీపీ పార్టీని పక్కన పెట్టేసినట్ట ఆర్జీవి అసలు ఏంటి? అసలు మన రేవంత్ రెడ్డిని ఆర్జీవి కలవడమే కొన్ని అనుమానాలకి, కొన్ని సంచలనాలకి ఒక అభిప్రాయాన్ని కలిగించేలా కనిపిస్తుంది. ఎందుకనంటే మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగింది. సరే, తెలంగాణలో ఎలాగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ జరిగింది ఇక్కడ. అవును, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆర్జీవి పోస్ట్ పెట్టారు రేవంత్ రెడ్డిని కలిసింది. కాకపోతే రేవంత్ రెడ్డికి విశేష చెప్పలా ఎవరు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అత్యంత ఇష్టమైనటువంటి నాయకుడు ఆర్జీవికి. ఆయన మీద సినిమాలు కూడా తీశారు కదా, శబదం వ్యూహం అని 2 సినిమాలు కూడా తీశారు. గతంలో కూడా గత ఎన్నికల సందర్భంగా కూడా లక్ష్మీ ఎన్టీఆర్ అని ఇంకోటి ఏదో కడప రెడ్లు అనేది తీసాడు ఒకటి. సో ఆయన ఏ సినిమాలు తీసినా కానీ ఆ సినిమాల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని ఒక విలన్గా చూపించడం, జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోగా చూపించడం అనేది ఆయన బాటమ్ లైన్. దాంట్లో భాగంగానే శబదం వ్యూహం అనేటువంటి సినిమాలు తీసి తన అభిమానాన్ని చాటుకున్నారు. అదంతా ప్రొఫెషన్లో భాగం అని చెప్పి ఆయన అంటారు. జగన్మోహన్ రెడ్డిని కలిశాడు ఈయన, జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడుకున్నారు. అదేదో ప్యాకేజ్ అని చెప్పి కొంతమంది అంటారు. ఆ ప్యాకేజీ కారణంగానే రామ్ గోపాల్ వర్మ అలా చేశాడు అని. అయితే ఒకటేంటంటే, శబదం సినిమా తీసిన తర్వాత, అది రిలీజ్ అయిన తర్వాత, వ్యూహం రాకముందే జగన్మోహన్ రెడ్డికి రామ్ గోపాల్ వర్మకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి అనుకున్నటువంటి స్థాయిలో ఈయన సినిమా నిర్మాణం చేయలేకపోయారు అనేటువంటి ఒకటి పొలిటికల్ సర్కిల్స్లో నడిచింది. సరే, కారణం ఏదైనప్పటికి కూడా వాళ్ళిద్దరి మధ్య కొంచెం సంబంధాలు అంతగా లేవు అనేది ఒకటి వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డితోటి కలిశారా అనేది ఒక అభిప్రాయం. అయితే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఎవరో ఒకరు అండ ఉండాలి. కాబట్టి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకుంటున్నాడా ఆర్జీవి అనేది ఇంకోటి. ఇప్పుడు ఆయనకి జనరల్గా ఆయనకి సంచలన దర్శకుడు కదా, సంచలన దర్శకుడు కన్నా వివాదాస్పద దర్శకుడు అనొచ్చు ఆర్జీవిని. సో ఆయన ఏది చేసినా కొంత వివాదాస్పదం అవుతుంది, కొంచెం వివాదం కావాలని కూడా ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే ఆయనకు పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ కావాలి కాబట్టి డెఫినెట్గా వివాదం ఉంటేనే అది పబ్లిసిటీ అవుతుంది. సామరస్యంగా, సవ్యంగా, తిన్నగా ఉంటే అది వివాదాస్పదం కాకపోతే అది పబ్లిసిటీ రాదు. కాబట్టి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓటమిని ముందే గ్రహించి ఫ్లేట్ ఫిరాయించి ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు మళ్ళారా, రేవంత్ రెడ్డిని కలిశారా అనేది ఒకటైతే, రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఒక ట్వీట్ చేశాడు ఆయన ఏం చేశాడు, నా ప్రియమైన మిత్రుడు ఫైర్ క్రాకర్ అని చెప్పి చేశాడు. ఎప్పటి నుంచి ప్రియమైన మిత్రుడు అయ్యారు? ఆ పదం ఎప్పుడు వాడతారు? నా ప్రియమైన మిత్రుడని ఎంతో పరిచయం ఉంటే సుదీర్ఘకాలం పాటు అంటారు. కానీ ఒక్కసారిగా ఆయనకి ప్రియమైన మిత్రుడు అయిపోయారు. పైగా రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అసలు పడదు. రాజకీయంగా, వ్యక్తిగతంగా కాదు, రాజకీయంగా పడదు. రాజకీయంగా భిన్న కోణాలు. అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ కూడా చేశారు, చంద్రబాబు నాయుడు రిమోట్లు రేవంత్ రెడ్డి, షర్మిల వీళ్ళందరూ కూడా అని చెప్పి. పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురువు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గురువుకి రేవంత్ రెడ్డికి పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా ఉంటుంది, రాజకీయంగా కాకపోయినా కానీ మామూలుగా కూడా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ ఈక్వేషన్లో ఎక్కడ కూడా ఆర్జీవి కదలికలు ఏమడలేవు. అంటే ఫ్లేట్ ఫిరాయించినట్టే కదా. జగన్మోహన్ రెడ్డిని కాదనుకుంటేనే ఇటువైపు
మొగ్గు చూపారని చెప్పి అనుకోవచ్చు. అక్కడ ఉంటా ఇక్కడ కూడా ఉంటానంటే అది కుదరదు, కుదిరే అవకాశమే లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డితో ఉంటాను, నేను ఇక్కడ కూడా నీతో ఉంటానంటే అది 2 వరల్లో కత్తులు ఇమిడే, ఒక వరలో 2 కత్తులు ఇమిడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా అక్కడ ఒక భిన్నధృవం, ఇక్కడ ఒక భిన్నధృవం, కాబట్టి ఇద్దరిని సమన్వయపరచడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఫ్లేట్ ఫిరాయించాడు ఆర్జీవీ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఓటమి కనిపిస్తుంది అనేది దానికి సంకేతంగా రేవంత్ రెడ్డి కలిసి ఉండొచ్చు అనేది ఒకటి. రెండేంటంటే ఆర్జీవీ ఎవరిని కలిసినా కానీ బయోపిక్ కోసం ఏమైనా కలుస్తున్నారా అనుకుంటారు. సో రేవంత్ రెడ్డి ఫైర్ క్రాకర్ అంటున్నాడు కదా ఆయన. సో బహుశా రేవంత్ రెడ్డి బయోపిక్ ఏమన్నా తెర మీదకి ఎక్కించే ఆలోచన ఏమన్నా చేస్తారా ఆర్జీవీ అనేది కూడా ఒకటి ఉంది. అసలు ఆయన పర్పస్ ఏంటి రేవంత్ రెడ్డిని కలవడానికి అని అంటే, ఆయన చేసినటువంటి ట్వీట్ ప్రకారం కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్ని తీసుకెళ్ళి యంగ్ డైరెక్టర్స్ని తీసుకెళ్ళి డైరెక్టర్స్ డే అనేది 19వ తారీఖు ఉందంట, డైరెక్టర్స్ డే. ఆ 19వ తారీఖున డైరెక్టర్ డేకి రమ్మని ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను అని చెప్పి ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు. ఓకే, ఆ డైరెక్టర్స్ డేకి, ఆ డైరెక్టర్స్ డేకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తారా మామూలుగా? పైగా సినిమా కార్యక్రమాలకు దూరంగా ఉంటాడు ఆర్జీవీ. సినిమా కార్యక్రమాలకు ఏటికి కూడా హాజరు కాడు ఆయన. ఇలాంటి మీటింగులు పెట్టడు కూడా. సినిమా కార్యక్రమాలు పెడితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఉన్నా లేకపోయినా కానీ పొగడాలి, ఒకరికొకరు ప్రశంసలతోటి పొగడ్తలతోటి ముంచెత్తుకుంటుంటారు. సినిమా ఫంక్షన్స్ ఏది చూసినా అదే కనపడుతుంది మనకి. కానీ ఆర్జీవీ అలా కాదు. ఆర్జీవీ ఉన్నదన్నట్టు మాట్లాడేదానికి ఒక ప్రతిరూపంగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకే యూత్ ఫాలోయింగ్ కూడా ఆయనకి ఎక్కువ. ఉన్నదన్నట్టు లోపల మనసులో ఏది ఉంటే అది మాట్లాడుతూ ఎదురు వాళ్ళు ఏమనుకున్నా కానీ సంబంధం లేనట్టు ఆయన మాట్లాడుతుంటారు. అది ఆయన స్టైలు. సో ఆయన ఇప్పుడు పోయి యంగ్ డైరెక్టర్స్ ఒక డైరెక్టర్స్ డే సందర్భంగా ఒక అకేషన్ని క్రియేట్ చేసుకోవడం, ఆ క్రియేట్ చేసుకున్నటువంటి దానికి రేవంత్ రెడ్డిని పిలవడం అని అంటే అది పైకి కనిపించేటువంటి ఒక దృశ్యం, మనకి పైకి కనిపించేటువంటి ఒక అంశం. కానీ దాని వెనక ఆర్జీవీది ఏదో ఉంటుంది. ఆర్జీవీ డెన్లో ఒక ఏదో వ్యూహం అయితే ఉంటుంది. సో అది ఆ వ్యూహం ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తారా? ఒకవేళ బయోపిక్ తీయాలనుకుంటే ఇప్పుడు అవసరం లేదు కదా, రేవంత్ రెడ్డి బయోపిక్ అవసరం లేదు వాస్తవంగా. మరి ఏ ఆశించి ఇప్పుడు వెళ్ళారు రామ్ గోపాల్ వర్మ అని అంటే, రేవంత్ రెడ్డికి దగ్గర కావాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి మాత్రం వెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిది పొలిటికల్గా క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే బెటర్ అనే యాంగిల్లో వెళ్ళారు అనేది ఆయన ఒక ఫైనాన్షియల్ ఫ్యూచర్ తోటే వెళ్ళారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఆర్జీవీది ఇప్పుడు వ్యూహం శపథం తీసిన తర్వాత ఆ గ్రాఫ్ వైసీపీ దగ్గర పడిపోయింది. గ్రాఫ్ పడిపోయింది కాబట్టి అటువైపు రానిట్లా. సో ఇక్కడ అడ్జస్ట్ కావాలంటే ఎక్కడో దగ్గర అడ్జస్ట్ కావాలి కాబట్టి పొలిటికల్గా ఆ ప్రయత్నం చేశాడా అనేది టాలీవుడ్లో ఒక చర్చ. సో అందులోనూ ఆర్జీవీ ఏ పని చేసినా అది కొంచెం ఇష్యూ వైజ్గానే వెళ్తుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవడం కూడా అలా అనిపిస్తుంది. ఏమి ఉద్దేశించి కలిశారు ఏంటని చెప్పి. డైరెక్టర్స్ డే సందర్భంగా కలిశారంటే చాలా అనుమానాలు వస్తున్నాయి ఆయన కలవడం వెనుక. సో చూద్దామండి, రాబోయే రోజుల్లో తెలుస్తుందేమో ఆయన ఎందుకు కలిశాడు ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు.